ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని రోజులుగా ఈ నెయ్యి ఏదైతే ఇష్యూ జరుగుతుందో దాని విషయంలో టీటీడీ బోర్డు తరఫున మా సభ్యులందరూ కూడా సమావేశమై కొన్ని జరిగినటువంటి నిజాలు మీ ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కొన్ని వేల అరాచకాల్లో ముఖ్యమైనది ఈ కల్తీ నెయ్యి. ఈ కల్తీ నెయ్యి ఏమీ జరగలేదు, సిట్ మాకు సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని పచ్చి అబద్ధాలు చెప్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, వాళ్ళందరికీ సిగ్గుండాలి. ఎందుకంటే అదే సిట్ రిపోర్ట్లో ఇది 100% కల్తీ నెయ్యి ప్రతి చోట. వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ రిపోర్ట్లో, సిట్ రిపోర్ట్ ఏదైతే ఛార్జ్ షీట్ వేసిందో ఆ రిపోర్ట్లో క్లియర్గా ఉంది ఇది 100% కల్తీ నెయ్యి అని. అందులో అనిమల్ ఫ్యాట్ లేదు అని బుకాయిస్తున్నారు. వాళ్ళు ఏదో యాగాలు యజ్ఞాలు చేసి సమరాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు హిందూ సమాజానికి బేషరత్తుగా జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాంగ్, డకాయిట్ గ్యాంగ్, గజ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి జాతికి, హిందూ జాతికి అని చెప్పి నేను టీటీడీ తరఫున డిమాండ్ చేస్తున్నా. ఎంతోమంది హిందూ దేవుళ్ళని, హిందూ భక్తుల్ని కించపరిచే విధంగా ఈరోజు గత 5 ఏళ్లలో హిందువుల మీద దాడి కూడా జరిగింది. దానికి అనుగుణంగా అందులో ఒక భాగం కల్తీ నెయ్యి. ఈ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో డే 1 నుంచి అవన్నీ కూడా మొత్తం వైలేషన్. టెండర్ ఇచ్చినప్పటి నుంచి మీ దగ్గర ఉండొచ్చు ఛార్జ్ షీట్లో, టెండర్లో ఏమి ఇచ్చారు, అన్ని వైలేషన్స్. నామ్స్ ఏదైతే ఉండాలో టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అవన్నీ కూడా చేంజ్ చేసి పడేశారు. ఎందుకు చేశారు? ఎవరికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు. అందులో ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళిద్దరు వ్యక్తులకి లాభం చేకూర్చే విధంగా ఆ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇది సిగ్గుచేటు. మళ్ళీ సామర్థ్యం లేని డైరీ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈ ఆర్డర్స్ ఇవ్వటం, సుమారు 60 లక్షల కిలోలు వాళ్ళ దగ్గర నుంచి కొనటం, సుమారు 250 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ నెయ్యిని కొన్నారు. అది గతంలో ఎన్డీడీబీ వాళ్ళు టెస్ట్ చేస్తే దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని నిర్ధారించి వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్ట్ బేసిస్ చేసుకొని ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, కొంతమంది సాధువులు కానీ వాళ్ళందరూ కూడా దీని మీద స్పందించటం జరిగింది. దీన్ని వదిలేసి మాకు క్లీన్ చిట్ వచ్చింది, దాంట్లో యానిమల్ ఫ్యాట్ లేదు, అది లేదు, ఇది లేదు అని బుకాయించడం వాళ్ళందరికీ సిగ్గుచేటు. కొంతమంది ఇక్కడి నుంచి ఈ బోలేబాబా డైరీని ఎవరైతే ఒక నలుగురు టీటీడీ నుంచి పంపించారు, ఈ గజ దొంగలు, వాళ్ళు వీళ్ళకన్నా మోసగాళ్ళు. వాళ్ళు పోయి వెరిఫై చేస్తే
ఒక్క ఆవు లేదు, ఒక్క చుక్క పాలు లేదు, 1 గ్రాము అది వెన్న లేదు. మరి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? 60 లక్షల కిలోలు. అది వాళ్ళకే తెలియాలి. కొన్ని కెమికల్స్తోని ఇవన్నీ కూడా నెయ్యి తయారు చేయటం జరిగింది. అందులో సిట్ ఇచ్చినటువంటి షార్ట్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ కెమికల్ 1-2 కెమికల్స్ అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ కెమికల్స్. అది వాసన రావటానికి వేశారో లేకపోతే దేనికి వేశారో మనకైతే తెలియదు అంత టెక్నికల్గా. కానీ వాళ్ళు హిందువుల యొక్క ప్రాణాలను తీసే విధంగా వాళ్ళు ఆ కెమికల్స్ని వాడి కొన్ని కోట్ల మందికి ఆ ప్రసాదాన్ని మనం పంచటం జరిగింది. ఇది వాళ్ళు చేసినటువంటి మహాపాపం. దాని ద్వారా 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం జరిగింది. 20 కోట్ల లడ్లు. మనం అంచనా వేసుకోవచ్చు ఎంత అపచారం చేశారు ఈ దుర్మార్గులు. అదేవిధంగా 5 ఏళ్లలో 250 కోట్ల రూపాయల నెయ్యి సరఫరా చేయటం జరిగింది. జంతు కొవ్వు ఉంది అని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టును కూడా సిట్టి నివేదికలో పొందుపరచడం జరిగింది. శాస్త్రవేత్తలు నియమించింది ఎవరైతే 4 ఉన్నారో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. వాళ్ళని పంపించి వాళ్ళకు అనుగుణంగా రిపోర్ట్లు తెప్పించుకోవటం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే అవన్నీ మీరు క్లియర్ చేయండి అని చైర్మన్ సుబ్బారెడ్డి ఆఫీసు నుంచి మెయిల్స్ కూడా పోయాయి. ఆ మెయిల్స్ కూడా సిట్ ఇచ్చినటువంటి నివేదికలో ఉంది. ఈ విధంగా భోలే బాబానే ఎందుకు ఎంచుకున్నారు అని అంటే ఈ కమిషన్ల కోసం కకృతపడి వాళ్ళకి ఇది ఇవ్వటం జరిగింది. ఏ నియమ నిబంధనలు లేకుండానే భోలేబాబా డైరీకి ఎందుకు ఇచ్చారు? ఈ చిన్న అప్పన్న ఎవరు? సుబ్బారెడ్డి పిఏ కాదా? ఒక ప్రైవేటు వ్యక్తి ఇన్ని కోట్ల రూపాయలు లావాదేవీలు జరగడం సాధ్యమా? ఈ చైర్మన్ కానీ వాళ్ళ నాయకుడు ముఠా మేస్త్రి జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ సహకారం లేదే ఒక పిఏ ఇన్ని 100 కోట్ల రూపాయలు మ్యానిపులేట్ చేయగలడా? అది వాళ్ళే సమాధానం చెప్పాలి. వైవి సుబ్బారెడ్డి కానీ వారి శ్రీమతి కానీ బ్యాంకు ఖాతాలు ఇవ్వండి మేము వెరిఫై చేయాలంటే సిబిఐకి సహకరించాల. వీళ్ళు పోయి కోర్టులో పోయి బెయిల్ కోసం అప్లై చేశారు, యాంటిసిపేటరీ బెయిల్. వీళ్ళంతా ఈ క్రిమినల్స్ అందరూ కలిసి టీటీడీని బ్లేమ్ చేయాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ మధ్యనే నేను కూడా పేపర్లలో చూశాను, తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో అది వాటికన్ సిటీని దాటిపోయాం మనం అన్ని విషయాల్లోనూ. ఈ క్రిస్టియన్స్ అందరికి కూడా అది అక్కసు. దీన్ని ఎట్లాగైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని డౌన్ చేయాలి, దీన్ని బ్లేమ్ చేయాలి, దీన్ని బదనాం చేయాలి అనే ఉద్దేశం కంకణం కట్టుకొని వీళ్ళందరూ ఒక ప్రణాళిక ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా తొలి నుంచి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇదందరూ కూడా మన హిందూ సోదరులందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు ప్రతి విషయంలోనూ టీటీడీలో నియమ నిబంధనలు చూట్లు పడిచారు. 1 కాదు 2 కాదు, ప్రతి విషయంలోనూ.
నేను గతంలో కూడా చెప్పాను, మీరు ఏ ఫైల్ అయినా తీసుకోండి, అంత అవినీతి. ఇది ఒక ఫైల్ కరెక్ట్గా ఉందనేది లేదు. ఈ విధంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించి ఆనందిస్తున్నారు. ఒక పెద్ద మనిషి ఏదో యాగాలు చేస్తున్నాడంట. నాకు వచ్చి చెప్పారు, ఏమి యాగం అయ్యా అని ఆరాధిస్తే మృత్యుంజయ యాగం చేయించుకుంటున్నాడంట కరుణాకర్ రెడ్డి, ఆడ చచ్చిపోతాడు అని. ఎందుకంటే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి 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 దేవుడు కూడా ఇసుగు పుట్టింది. ఆయన తల 1000 ముక్కలు అవుతుందని భయపడుతున్నాడు. అందుకనే ఈరోజు యాగం చేసుకున్నాడు ఇంటికాడ, మృత్యుంజయ యాగం. దాన్ని అంత భయం ఉన్నాడు, తప్పెందుకు చేయాలి? ప్రాణం మీద అంత భయం ఉన్నాడు, ఎందుకు చేయాలి? ఇది మొన్న వేసింది ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ మాత్రమే. ఇంకా సప్లిమెంటరీ ఛార్జ్ షీటు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే నేను కూడా డిమాండ్ చేసేది ఏంటంటే, ఆ చిన్నప్ప ఎవరైతే పిఏ ఉన్నాడో, ఈ ఆయన అకౌంట్లోకి కోట్ల రూపాయలు వచ్చినాయి. అక్కడి నుంచి ఎక్కడికి పోయింది? సిబిఐ ఛార్జ్ షీట్లో లేదు. నేను సూటిగా అడుగుతున్నాను సిబిఐని, అది ఎందుకు మీరు దర్యాప్తు చేయలేదు? దాని వెనక ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు బయటపెట్టలేదు? కనీసం నెక్స్ట్ ఛార్జ్ షీట్లో అన్నా, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో అన్నా ఎవరైతే దీనికి బాధ్యతలు ఉన్నారో, ఎంత పెద్దవాళ్ళు అయినా సరే, వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలని చెప్పేసి నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా 5 ఏళ్ల నుంచి హిందువుల మనోభావాల్ని ఆడుకున్నారు. ఇక మీద మొన్న కొత్త బోర్డు వచ్చినప్పటి నుంచి కూడా ఇవన్నీ అరికట్టాం. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కల్తీ నెయ్యి కూడా బయటకు వచ్చింది. కూటమి ప్రభుత్వం రాకపోతే ఇంకా అట్లాంటి కల్తీ లడ్డూలు ఇంకా జరుగుతూనే ఉండేది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇది ఒక రకంగా స్లో పాయిజన్. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొన్నాం, అందరూ కలిసి పోరాడాలి. మనం అందరూ కూడా, హిందువులందరూ కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మనం అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి, ఈ దుర్మార్గుల్ని నుంచి, వాళ్ళ యొక్క కబంధ హస్తాల నుంచి మనం తిరుమలని కాపాడుకోవాలి. దానికోసం నేను ప్రతి ఒక్క హిందువుని కోరేది ఒకటే, మనం అందరూ ఏకం అవ్వాలి, వాళ్ళ పని భారతం పట్టాలి, వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి, వీళ్ళందరినీ జైలుకు పంపించాలి. ఆ కార్యక్రమానికి హిందువులందరినీ నేను కోరుకుంటున్నాను, సహకరించాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మాట్లాడతారా? నేను ఇందాకే చెప్పాను, ఒక బియ్యం కాదు, ఉప్పు కాదు, పప్పు కాదు, అన్నిట్లోనూ ఫ్రాడ్ జరిగింది. వాళ్ళు నాస్తికుడు, వాళ్ళు క్రిస్టియన్స్, షట్కారి వాళ్ళు అందరూ కూడా. హిందువులంటే చులకన భావం వాళ్ళకి. కాబట్టి వాళ్ళకు భయం లేదు, భక్తి లేదు. వాళ్ళకి కావాలా డబ్బు కావాలి, హిందూ మతాన్ని కూల్చేయాలి, కన్వర్షన్స్ ఎక్కువ చేయించాలి, ఈ హిందూ సమాజాన్ని నాశనం చేయడానికి కంకణం కొట్టుకున్నటువంటి ఈ దుర్మార్గుల్ని మనం అందరూ కూడా కలిసికట్టుగా అందరూ వీళ్ళ యొక్క భాగవతాలన్నీ బయటపెట్టి వీళ్ళందరినీ తరం కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. లేదు అని ఎక్కడా చెప్పలేదు. అదే వాళ్ళు విమర్శించేదానికి ఏముంది, 100 విమర్శిస్తారు. అసలు అది నెయ్యే కాదయ్యా బాబు అంటా ఉంటే ఇంకా కల్తీ ఎక్కడ? 100% కల్తీ అది.
ఈ కొవ్వు ఉందా ఆ కొవ్వు ఉందా ఏం కెమికల్స్ ఉన్నాయి అన్నీ కూడా వచ్చినాయి కదా. ఎక్కడా కూడా యాన్యువల్ ఫ్యాట్ లేదు అనేది రాలా ఏ రిపోర్ట్లో కూడా. వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా. సిబిఐ మైక్రో డిఎన్ఏ టెస్ట్ చేయలేదు, దానిపైన అది చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను నేను. దానిపైన కోర్టు దృష్టికి తీసుకెళ్తారా? వెళ్తామండి, కోర్టులో అఫిడవిట్ అయిపోతున్నాం. మైక్రో డిఎన్ఏ టెస్ట్ చేయలేదనే కోర్టు దృష్టికి తీసుకెళ్తారా? అవును, తప్పకుండా తీసుకెళ్తాం. అంటే లడ్డు కోసం వాటిన రసాయనాలు, అంటే నెయ్యి కోసం వాడిన రసాయనాల పైన లోతైన వివరణ ఛార్జ్ షీట్ లో లేదు సార్. ఆ రసాయనాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఆ రసాయనాలు ఎప్పుడు వాడతారు? ఆ ఛార్జ్ షీట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా సీనియర్ అడ్వకేట్స్ అన్నీ కూడా స్టడీ చేస్తున్నారు. మనం కూడా కొంతమంది సైంటిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు కొన్ని రిపోర్ట్లు చూసి. సరిగా జరిపించలేదనేటువంటి అనుమానాలు చాలామందికి మనసులో ఉంది. దాన్ని త్వరలోనే బయట పెడతాం. అది కూడా ఎందుకు చేయరండి, మీరు ఒక మాట నేను చెప్తాను, అన్యదా భావించద్దు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, వైసీపీ నాయకులు ప్రధానికి సిబిఐ ఎంక్వైరీ అండి, సిబిఐ ఎంక్వైరీ అండి. ఆమె అంటే సిబిఐ ఎంక్వైరీ, సిగ్గుండాల వాళ్ళకి. సిబిఐ ఎంక్వైరీ అడదు. 13 ఏళ్ల నుంచి కేసులు అటెండ్ అవ్వట్లేదు. మేనేజబుల్, వేల కోట్ల రూపాయలు సంపాదించేశారు ప్రజాధనాన్ని. ఆ డబ్బులు పెట్టి మేనేజ్ చేస్తారు వాళ్ళు. అన్ని డిపార్ట్మెంట్ మేనేజ్ చేస్తారు. ఇది చేయట్లేదు అనేది లేదు. వాళ్ళకు డబ్బు మదం ఎక్కువ ఉంది వైసీపీ వాళ్ళకి.